ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అపూర్వ స్వాగతం లభించింది. గులాబీ బాస్ రాక సందర్భంగా జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ భవన్ పరిసరాలు హోరెత్తాయి. కేసీఆర్ను చూసేందుకు వందలాదిగా అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. కేసీఆర్ రాక కోసం ఉదయం నుంచే తెలంగాణ భవన్ దగ్గర వేచి ఉన్నారు. నందినగర్ నివాసం నుంచి భవన్కు వచ్చిన కేసీఆర్కు మంగళ హారతులతో స్వాగతం పలికారు బీఆర్ఎస్ మహిళా నేతలు. తన కోసం వేచి ఉన్న కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేశారు కేసీఆర్. అనంతరం ఆయనకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించిన గులాబీ పార్టీ అధినేత నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల వల్ల ఆ పార్టీ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, తెలంగాణ భవన్ లో కొద్దిసేపటి కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన 5 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం కొద్దిసేపటి కిందట తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమవ్వడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా నదిపై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం పట్ల రాష్ట్ర రైతాంగానికి ఎట్లాంటి నష్టం జరుగుతుంది, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి దానిపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కృష్ణా ప్రాజెక్టులను, నదీ జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతాంగ వ్యతిరేక వైఖరిపైన ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ ఈ సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యంలో ఎట్లాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక ఉద్యమ కార్యాచరణను పార్టీ రూపొందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అనాలోచిత నిర్ణయాన్ని ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలి, ప్రజలకు ఏ విధంగా దీని వల్ల వచ్చేటువంటి నష్టాలను చెప్పడంతో పాటు రైతుల తరపున ఏ విధమైనటువంటి ఉద్యమం చేసేందుకు కార్యాచరణను రూపొందించుకోవాలి అనేటువంటి దానిపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ 5 జిల్లాలకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని చోట్ల క్రాప్ హాలిడేలను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రైతులకు అని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి తాగునీటికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి జనాలకి వచ్చేటువంటి సమ్మర్ లో తాగునీటికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తాగునీటికి సంబంధించి కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తరపున ఏ విధమైనటువంటి కార్యాచరణను పార్టీ రూపొందించాలి, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఎట్లా ముందుకు వెళ్ళాలి పార్టీ అనేటువంటి దానిపైన కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.